ఆదాని యొక్క డొనేషన్ని తిరస్కరించారు. మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుంగటానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్, కాళేశ్వరం కొట్టుకుపోవటానికి కారకులైనటువంటి కాంట్రాక్టర్లు, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఖజానాతో నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం కుంగితే, కాళేశ్వరం కొంత కొట్టుకుపోతే కట్టినటువంటి కాంట్రాక్టర్ల నుంచి మళ్ళీ డొనేషన్ నువ్వు ఎందుకు వాపసు ఇవ్వలేదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. దాంతోపాటుగా చెరువులు ఆక్రమణలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయల వ్యాపారం చేసినటువంటి ఒక బిల్డర్లు ఆక్రమణదారులని, అక్రమ కట్టడాలని హైడ్రా చెప్పంగా కూడా, నోటీసులు ఇవ్వంగా కూడా మరి ఆ యొక్క బిల్డర్లు ఇచ్చినటువంటి డొనేషన్లని నువ్వు ఎందుకు తిప్పి పంపలేదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది. నాటకాలు ఆడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలు అనేక విషయాలపైన బరువు బాధ్యతలు మాపైన ఉంచినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ అంశాలపైన ఎండగడతాం, మీ బతుకులు బట్టబయలు చేస్తామని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా.